హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఇవాల్టి స్పెషల్ గుమ్మడి పండుతో రోటీ. ఇది ఒక స్వీట్ ఐటెం. ఇంటిలో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్ ఐటెం ఇది. గుమ్మడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఎందుకంటే గుమ్మడి పండులోని పీచు అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఇది మన ఆరోగ్యానికి, మన జీర్ణశక్తికి చాలా మంచిది. అందుకనే మనలో చాలామంది గుమ్మడిని తమ నిత్య ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటున్నారు. ఈ తీపి గుమ్మడి పండుతోని పులుసు, సాంబారు, కూరలు, ఇంకా హల్వా లాంటివి ఎన్నెన్నో చేసుకోవచ్చు. కానీ ఎప్పుడూ ఒకేలాగా తింటే బోర్ కొడుతూ ఉంటుంది కదా, అందుకనే కొంచెం కొత్తగా ఉంటుంది ఇది. ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఇది మీకు తప్పక నచ్చుతుంది. ఇవి రోటీకి కావలసిన ఇంగ్రీడియంట్స్. ఇక్కడ నేను 1 కప్పు గుమ్మడి పండు తురుమును తీసుకుంటున్నాను. దానికి సరిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్ని వాడుతున్నాను. ఇప్పుడు 1 కప్పు గోధుమ పిండి. 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు బియ్యం పిండి, ఓ చిన్న కప్పు బెల్లం తురుము, అదే కప్పుతో కొబ్బరి తురుము. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గుమ్మడి పండు తురుము, ఇంకా రుచికి సరిపడ్డ ఉప్పు, ఇంకా దాల్చిన చెక్క, యాలకులు కలిపి దంచుకున్న పొడి. దీంతో పాటు కొంచెం నూనె వేసుకొని ఈ విధంగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కలిపేటప్పుడు నీళ్లు వేయాల్సిన అవసరం ఉండదండి, ఎందుకంటే గుమ్మడి తురుములోని వాటర్ ఫామ్ అవుతుంది, ఇంకా బెల్లంలో కూడా వాటర్ వస్తుంది. కాబట్టి కొంచెం గట్టిపడినట్టు అనిపిస్తే పాలని కొంచెం ఈ విధంగా వేసుకుని కలుపుకోవాలి. ఇక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఒత్తుకుని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలో కొంచెం ఆయిల్ వేసి 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్ తర్వాత ముద్ద ఈ విధంగా మెత్తబడిపోతుంది. రోటీస్ చేసుకోవడానికి కావలసిన ముద్దలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కావాల్సిన సైజులో తీసుకొని పక్కన పెట్టుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పెనం పెట్టుకొని దాని మీద నూనెని వేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ఒక రోటీ ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా పెనం మీద స్ప్రెడ్ చేసుకుంటూ రోటీని చేసుకోవాలి. ఇలా రోటీ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్ మీదే ఈ యొక్క రోటీని కాల్చుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. రోటీ రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది సిమ్ మీదే ఉంచుకొని వేయించుకోవాలి, లేకపోతే సరిగ్గా ఉడకదు. మన గుమ్మడి పండు రోటీలు రెడీ అయిపోయినట్టే. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, తినేటప్పుడు కూడా చాలా చాలా టేస్ట్ అనిపించిందండి. కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకునేటప్పుడు ఇవి తప్పకుండా ట్రై చేసి చూడండి, ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా